డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబుపై రాయపాటి రంగారావు అన్ని అవాకులు చవాకులు పేలడానికి, అన్ని అవినీతి ఆరోపణలు చేయడానికి, అసలు చంద్రబాబు నాయుడు ఫోటో తీసుకొని నేలకేసి కొట్టి బద్దలు చేసేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ పెద్ద దొంగలు అని ఆరోపణ చేయటం వెనక ఏదైనా కుట్ర ఉందా? ఆ కుట్రలో మరి జగన్మోహన్ రెడ్డి భాగం వహిస్తూ ఉన్నాడా, లేకపోతే కేంద్రం పెద్దలు ఏమైనా బీజేపీ పార్టీ ఉందా? అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల ప్రకారం అయితే అందరూ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు, కానీ మరి బీజేపీ కూడా ఉండే అవకాశం ఉందేమో అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆ దిశగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాయపాటి సాంబశివరావు, ఈ రంగారావు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ రంగారావు కూడా చాలా కాలంగా రాజకీయాల్లోనే పాలు పంచుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టేసి, ఫోటో బగలగొట్టేసి, దొంగలనేసి ఇంత పని ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? అసలు గోడ మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టుకుని ఉన్నాడు ఇంతకాలంగా? మరి ఎంత కోపం ఉండి ఎంత నాశనం చేసేసాడు. పోలవరం అసలు ఫస్ట్ మాదే అయితేను దాంట్లో ఈయనొచ్చి ఇరుక్కున్నాడు, 150 కోట్లు లంచంను తీసుకున్నాడు, లేకపోతే దాన్ని పార్టీకి ఖర్చు పెట్టించాడు, మమ్మల్ని నాశనం చేసేసాడు. మొన్న కేసినేని నాని కూడా 2,000 కోట్ల రూపాయలు వీళ్ళ వల్ల నాకు నష్టం, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. మరి ఆ 2,000 కోట్లు ఎక్కడయో ఏంటో తెలియదు. మరి వీళ్ళు ఇప్పుడు 150 కోట్లు, సరే వీళ్ళకి 150 కోట్లు అంటే పెద్ద లెక్కేం కాదు, వీళ్ళకున్న బిజినెస్లు అలాంటివి. మరి అసలు పోలవరం కట్టే బిజినెస్ కాంట్రాక్టే వీళ్ళకి వచ్చింది. దానికి వీళ్ళు బ్యాంకులో లోను 10,000 కోట్ల రూపాయల లోను కూడా తీసుకున్నారు. 150 కోట్లు అంటే పెద్ద సమస్య ఏమీ కాదు, అది పెద్ద కష్టమేం కాదు ఖర్చు పెట్టడం. కానీ అలా ఖర్చు పెట్టి ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేశాడు? 2014 నుంచి ఇప్పుడు 2024 మధ్యలో 2019 అధికారం కూడా పోయింది, అప్పుడు కూడా బయటపడలేదు. అసలు ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాడు అని అంటే, ఇప్పుడేదో కోపం వచ్చింది, మరి ఎంపీ సీటు లేకపోతే వేరే ఏదన్నా అడిగితే ఇవ్వలేదో అందుకని చెప్తున్నాడు అని అనుకుంటే, మరి ఇప్పుడు అంత లంచం ఇచ్చినందుకు గాను, 150 కోట్లు చేసినందుకు గాను మరి ఈయన మీద ఏమన్నా కేసులు వస్తాయా? అది కూడా చూడాలి కదా. అసలే ఆల్రెడీ వీళ్ళ మీద ఈడీ రైడ్ కూడా జరిగింది, ఈడీ కూడా వీళ్ళ మీద రైడ్ చేసింది, సిబిఐ కేసులు ఉన్నాయి. అసలు రాయపాటి సాంబశివరావుకి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఉన్న అనుబంధం అవన్నీ కూడా ఏమన్నా బయటకు తీస్తున్నారేమో. అప్పట్లో కొన్ని పుకార్లు వచ్చాయి, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అసలు మూతపడిపోవటానికి కారణమే ఈ రాయపాటి సాంబశివరావు. ఈయన చాలా బినామీ కంపెనీలు, పేపర్ కంపెనీలన్నింటినీ సృష్టించి తనకున్న పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో నోటిఫై చేయించేసి వాటన్నిటికీ మంచి రేట్లకి షేర్లు అమ్మేసుకున్నాడు, చాలా గోల్మాల్ చేశాడు అనే పుకార్లు ఉన్నాయి అప్పట్లో. దాని మీద ఏ ఆరోపణలు, ఎటువంటి కేసులు రాకపోయినా పుకారుదేముంది, పడుతుంది. కాకపోతే హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్కి రాయపాటి సాంబశివరావుకి మంచి అనుబంధం ఉంది. చాలా కంపెనీలు ఈయన కూడా అందులో నోటిఫై అయ్యే ఉన్నాయి. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడిపోయింది, అది వేరే విషయం. కాకపోతే మూతపడిపోవటానికి కారణం ఈ సాంబశివరావే అనేది అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు. నేను అప్పట్లో కాలేజీకి వెళ్తున్న రోజుల్లోనే జరుగుతున్న ఈ వ్యవహారాన్నింటినీ అప్పుడు మేము కూడా వినటం జరిగింది. అప్పుడు మేము హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. చాలామంది బ్రోకర్స్ వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మూతపడిపోయిన తర్వాత ఎటోళ్ళు అటు కకావికలం అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఈ రాయపాటి రంగారావు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఆయనకు కోపం ఉంటే ఈ రోజు వరకు ఎందుకు టీడీపీ పార్టీలో ఉన్నాడు? ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు, లోకేష్ పచ్చి దొంగలని తెలిసిపోయిన తర్వాత ఇంకా ఆ పార్టీలో ఏం చేద్దామని ఉన్నావు నువ్వు? అంటే ఆ దొంగల దీంతో ముఠాతోటి మీకు కూడా ఏమన్నా భయంకరమైన సంబంధాలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఈ రోజున మిమ్మల్ని ఎవరన్నా బెదిరిస్తూ ఉన్నారా?
ఈరోజు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ అరెస్టు చేయించడానికి కొన్ని కారణాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎతుకుతూ ఉన్నాడు. అందుకు సంబంధించి బీజేపీ పార్టీ కూడా ఏమన్నా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమికి ఏం కలిసి వచ్చేటట్టుగా ఏం పరిస్థితులు కనిపించటం లేదు. ఇవన్నీ ఊహాగానాలే, కానీ జరగవని చెప్పలేం కదా. జరగవు, ఇలాగనే జరుగుతాయి అని ఎంత చెప్పలేమో, ఇలాగ జరిగే అవకాశమే లేదని కూడా ఏం చెప్పలేము. ఏదైనా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. మరి ఈ రోజు దాకా ఉండి ఈ రోజున ఫోటోని మాత్రం విసిరి కొట్టగలిగేంత దమ్ము ధైర్యం రాయపాటి రంగారావుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఆ పని ఎలా చేయగలిగాడు? ఎందుకు చేస్తాడు? చేసిన దానికి కారణం ఉంటుంది. ఈడీ రైడ్లు అయి ఉండొచ్చు, సిబిఐ బెదిరింపులు అయి ఉండొచ్చు, లేకపోతే పార్టీలు వాళ్ళందరూ కలిసి మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయటం కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్టు కోసం మళ్ళీ అరెస్టు చేయటం కోసం ఏదైనా ఎత్తుగడ అయి కూడా ఉండొచ్చు. అందులో ఈ రంగారావు పావు కూడా అయి ఉండొచ్చు. మరి ఈయనేమన్నా పోలవరం విషయంలో అప్రూవర్గా మారిపోతే మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి లోకేష్ మీదకి నెట్టేసేస్తే ఈయనకి అప్రూవర్ అయ్యాడు కాబట్టి ఈయన కూడా అందులో పెద్దగా భాగం పంచుకున్నది కూడా ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత చేసిన వాళ్ళందరూ ఫినిష్ చేసిన అవన్నీ వేరే కంపెనీలు కాబట్టి సునాయాసంగా తప్పించుకోవచ్చు. ఈ 150 కోట్ల రూపాయలని మాత్రం ఏదో ఒక రూపంలో మరి ఏమైనా సాక్ష్యాధారాలు కూడా ఏమైనా రెడీ చేశారేమో. ఎందుకంటే పార్టీల సంగతి అందరికీ తెలిసిందే. ఏ పార్టీలోనైనా ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే డబ్బు లేనిదే పని జరగదు. అధికారం డబ్బు లేనిది రాదు. ఎంత గొప్ప భావాలున్న పార్టీ అయినా సరే ఈ డబ్బు పెట్టకపోతే అలాగా ప్రజలకు దూరం అయిపోవాల్సిందే. ఇప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏమైంది? కేవలం డబ్బు ఖర్చు పెట్టరు కాబట్టి వాళ్ళు అధికారానికి చానాళ్ళుగా దూరంగా ఉన్నారు. అధికారానికి దూరంగా ఉంటే చేసేది ఏం లేదు. ఇంకెవరు ఆ పార్టీని నిలబడటం కూడా కష్టం. ఎంపీగా నిలబడితే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సర్దుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది కదా. దాంతోపాటుగా ఇన్ఛార్జిగా ఏమన్నా ఆ జిల్లా మొత్తానికి ఇన్ఛార్జిగా ఉంటే అందులో ఉన్న వాళ్ళందరినీ సర్దాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి వాటన్నిటినీ ఈ పోలవరం కోసం నేను ఇచ్చిన లంచమే అని ఏమన్నా చూపిస్తాడా? ఇప్పుడు వచ్చి అలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని అంటే ఆయన అప్రూవర్గా ఏమన్నా మారిపోతాడా? దీని వెనక జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం ఉందా, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రోద్బలం ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేశాడనంటే అది సిఐడి ఇక్కడున్న వ్యవహారాలు బట్టే జరుగుతుంది. మళ్ళీ ఆయనకి తెలిసిందేంటి? చంద్రబాబుని తిట్టు, సీటు పట్టు ఇలాంటివే తప్ప ఏమన్నా ఉంటే సిఐడిని ఉపయోగించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మీదనే ఇసుక కేసు ఏంటి, ఐఆర్ఆర్ కేసు ఏంటి, మద్యం కుంభకోణం ఏంటి, ఏపీ స్కిల్ కేసు ఏంటి, ఎన్ని పెట్టలేదు. కానీ ఇలాంటి ఒక పక్క ఆధారం ప్రూఫ్ తోటి కావాలి అంటే సిబిఐకి ఈ కేసు అప్పచెప్పి మరి ఈ రంగారావుని ఏమైనా అప్రూవర్గా మార్చి చంద్రబాబు నాయుడిని మళ్ళీ తిరిగి అరెస్టు చేసే ఆలోచనలో ఏదన్నా బీజేపీ ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదట అరెస్ట్ అయినప్పుడే అందరూ చెప్పుకున్నారు బీజేపీ పార్టీ ప్రోద్బలం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసే సమస్య లేదు, ఇలాంటిది ఈ పని ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం కూడా చెప్పుకున్నారు. అంటే తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏదైనా అలాంటి ఎత్తితే ఈ రంగారావు లాంటి వాళ్ళు పావులుగా మారిపోయి వీళ్ళు ఆల్రెడీ ఆ కేసులు ఈ కేసులో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అందుకు సహకరించడం కోసం ఇలాంటి పని చేశాడా అనేది కూడా చూడాల్సిన అంశమే. కాకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. అరెస్టు అయినా అవ్వకపోయినా ఇట్లాంటి ఒక పరిణామాలు మాత్రం ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి? అది ప్రజలుగా మనం ఆలోచించుకోవాల్సిన అంశం. ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.